ఈరోజు ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అయినప్పుడు అది ఖచ్చితంగా అబార్షన్ అవుతుందని అట్లా అనుకోవద్దు. ఎందుకంటే బ్లీడింగ్ అనేది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు అనమాట. అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కావచ్చు, అలాగే కొన్నిసార్లు సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా బ్లీడింగ్ అనేది కావచ్చు, అలాగే కొన్నిసార్లు అంటే థ్రెటన్డ్ మిస్క్యారేజ్ అయ్యే ముందు కూడా బ్లీడింగ్ అనేది కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా బ్లీడింగ్ అవుతుందన్నమాట. అలాగే పాలిప్స్ కానీ ఏమైనా ఉన్నా బ్లీడింగ్ అవ్వచ్చు. ప్లసెంటా అనేది లోడ్ ఏంటంటే మాయ కింద ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట. మెయిన్ థింగ్ పెయిన్ వస్తుంది, దెన్ బ్లీడింగ్ అవుతుంది అంటే రూల్ అవుట్ చేయాల్సింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లో కానీ అక్కడ నిలిచిందా లేదా అనేది చూడాలి. సో మీ దగ్గర ఉండే గైనకాలజిస్ట్ని కలిసి సో ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడుందని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాంతోపాటు బ్లీడింగ్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.